ప్రియ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. స్వేచ్ఛ మనిషికి ఉన్న విశిష్టత. అల్లా మనుషులను తన సృష్టిలో అత్యంత గౌరవనీయులుగా పుట్టించి భూమిపై అధికారం కలిగిన వారిగా నియమించాడు. ఈ స్వేచ్ఛతో పాటు వారికి మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. తనకు ఇచ్చిన విచక్షణాధికారాలను ఎలా వినియోగించుకోవాలో తెలపటానికి ప్రవక్తలను పంపించాడు. మనిషి తన స్వేచ్ఛను నీతి సూత్రాల ప్రకారం ఉపయోగిస్తే సమాజంలో శాంతి సుభిక్షం వర్ధిల్లుతుంది. లేని పక్షంలో అవినీతి అసమతుల్యతలు పుట్టుకొస్తాయి. దానివల్ల మనిషి నష్టాలను ఎదుర్కొంటాడు. మనిషి తన అధికారం ఉపయోగించేటప్పుడు నీతి సూత్రాలను పాటిస్తే సమాజం శాంతి సమతుల అభివృద్ధిని సాధిస్తుందని చెప్పటానికి చరిత్రే సాక్ష్యం. అయితే వారు ఈ విలువలను ఉల్లంఘించి అధిక స్వేచ్ఛను అనుసరించినప్పుడు సమాజానికి హాని కలుగుతుంది. సమాజానికి హాని చేయడమే కాకుండా తమకు తాము దుష్ప్రభావాలు అనుభవించారు. స్వేచ్ఛ అవసరమే, కానీ అది హాని కలిగించకూడదు. ప్రస్తుతం మానవ సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. దానికి ప్రధాన కారణాలు దారిద్ర్యం, నిరక్షరాస్యత లేదా వనరుల లేమి కాదు. అల్లా మార్గదర్శకత్వాన్ని విస్మరించటం, మితిమీరిన స్వేచ్ఛకు అలవాటు పడటం. పాశ్చాత్య సంస్కృతి భౌతికవాదాన్ని, మితిమీరిన స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది. అంటే అన్ని నియమాల నుండి స్వేచ్ఛ, ఇతరుల హక్కుల పట్ల అవగాహన లేకుండా నీతిహీనతను బలవంతంగా అనుసరించే స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ అగ్నితో లేదా పదునైన కత్తితో అమాయక చిన్నారి ఆడుకోవటంతో సమానం లాంటిది. స్వేచ్ఛపై తప్పుడు అభిప్రాయాలు సమాజాన్ని పశువుల స్థాయికి దిగజారేలా చేశారు. మితిమీరిన స్వేచ్ఛను కోరుకునేవారు మనుషులకు ప్రయోజనం కలిగేది ఏదైనా అనుమతించదగినదని, భౌతిక ప్రయోజనం లేని దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని భావిస్తున్నారు. ఈ దృక్పథం నీతివంతులను సైతం భౌతికవాదులుగా తయారు చేసింది. దయ, నిజాయితీ, స్వచ్ఛత, నియమము వంటి విలువలను తీవ్రంగా నష్టపరిచింది. ఇవి మానవ సమాజపు ఆత్మగా ఉండేవి. అయితే స్వేచ్ఛపై ఉన్న తప్పుడు అభిప్రాయాల వల్ల లైంగిక, నైతికత, కుటుంబ వ్యవస్థ చాలా ప్రభావితమయ్యాయి. వీటి వల్ల మానవ సంబంధాల పవిత్రత దెబ్బతింటుంది. కుటుంబ వ్యవస్థ ప్రశ్నార్థకమవుతుంది. పిల్లల కోసం తల్లి త్యాగాలు ఎందుకు చెయ్యాలి? స్త్రీ పురుషుల మధ్య తగిన దూరం ఎందుకుండాలి? లైంగిక సంబంధాల కోసం వివాహం అవసరమా? ఇలా పరిస్థితి హీనస్థాయికి పడిపోయింది. స్త్రీలు తమ స్త్రీతత్వాన్ని అవమానంగా భావించి పురుషులుగా మారాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు తమ లైంగిక పాత్రలతో అసంతృప్తిగా ఉన్నారు. ఎల్బిటిక్యూ ట్రాన్స్జెండర్ గుర్తింపులు, లెస్బియన్, స్వలింగ సంపర్కం వంటి ధోరణులు సమాజంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్వేచ్ఛా నినాదం మనుషులను అత్యంత దారుణమైన బానిసత్వంలోకి నెట్టివేసింది. పురాతన కాలంలో కట్టు బానిసత్వంలోనూ మనిషి మానసిక స్వేచ్ఛను పొందేవాడు. పాశ్చాత్య సమాజం అందించే స్వేచ్ఛ వ్యక్తులను భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా బానిసత్వంలోకి నెడుతుంది. నా శరీరం నా ఇష్టం అనే నినాదంతో లైంగిక సమానత్వం, స్వేచ్ఛ పేరుతో ఈ ఆధునిక సమాజంలో మహిళలు తమ కుటుంబాలను, నీతిని, వినయాన్ని, స్వచ్ఛతను విస్మరించి సంతోషాలను బయట వెతుక్కుంటున్నారు. దీనివల్ల మానసిక బానిసత్వం మరింత ఎక్కువైంది. కనుక సోదరులారా, నైతికత గురించి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలపడం జరిగింది. ఇదే అంశంపై మరికొంత సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.